Welcome to SkillCon Coaching Institute. Okay, so in this yesterday we have completed digital marketing class 1, and today it's a video editing with AI course class 1. Okay, మీ నేమ్ నాకు తెలుసు, మీ పేరు కృపన్. ఓకే, సో ఈ వీడియో ఎడిటింగ్ కోర్స్ అంతా కూడా మనకు 60 డేస్లో నార్మల్గా కవర్ అవుతుంది. ఓకేనా, సో టుడేస్ డే 1 అండ్ కోర్స్లో మనకి ఇంక్లూడ్ అయ్యే సాఫ్ట్వేర్స్ ఏంటి, కోర్స్ డీటెయిల్స్ అంతా కూడా ఇది మళ్ళీ మీరు చూసుకోవచ్చు. అండ్ కంప్లీట్ వీడియో ఎడిటింగ్ క్లాస్ గురించి వాటి యొక్క డీటెయిల్స్ అండ్ ఈ క్లాస్ 1లో మీకు ఏమేమి నాలెడ్జ్ వస్తుంది అన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఈ కోర్స్లో స్పెసిఫిక్గా మనకు 2 సాఫ్ట్వేర్స్ ఇంక్లూడ్ చేస్తున్నాము. ఒక సాఫ్ట్వేర్ వచ్చేసి అండ్ అడాబీ ప్రీమియర్ ప్రో అండ్ ఇంకో సాఫ్ట్వేర్ వచ్చేసి ఫైనల్ కట్ ప్రో. ఓకే, అండ్ కోర్స్కి సంబంధించి మనకు 4 మాడ్యూల్స్. కమింగ్ టు ది మాడ్యూల్ 1లో మనకు ఫండమెంటల్స్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్గా కవర్ అవుతుంది. అండ్ మాడ్యూల్ 2లో కలర్, సౌండ్ అండ్ ఎఫెక్ట్స్ కవర్ అవుతాయి. కమింగ్ టు ది మాడ్యూల్ 3 అడ్వాన్స్డ్ వీడియో ఎడిటింగ్ టెక్నిక్స్ అండ్ మాడ్యూల్ 4 ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ అండ్ అవుట్పుట్. సో ఈ మీ 60 డేస్ కంప్లీట్ వీడియో ఎడిటింగ్ కోర్స్ అంతా కూడా ఈ మాడ్యూల్స్ మీద కంప్లీట్గా నడుస్తుంది. అండ్ దీని నుంచి మీరు బేసిక్ అవుతారా, అడ్వాన్స్ లెవెల్కి వెళ్తారా, ప్రో లెవెల్కి వెళ్తారా అనేది ఫస్ట్ పాయింట్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పే మీకు ప్రతి కాన్సెప్ట్ కూడా నా ఎక్స్పీరియన్స్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి మాత్రమే మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను పాస్ట్ 7 ఇయర్స్గా వీడియో ఎడిటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు దట్ నేను చాలా సాఫ్ట్వేర్స్ యూజ్ చేశాను. FCP7 నుంచి FCP10 కానీ, అడాబీ ప్రీమియర్ కానీ, క్యాప్కట్ కానీ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నాను. అండ్ ఈ సాఫ్ట్వేర్స్ అన్నిట్లో ఒకటే ఎన్ని సేమ్ కార్స్, ఒక కార్ డ్రైవింగ్ వస్తే మనకి ఇంకొక కార్ డ్రైవింగ్ వచ్చేస్తుంది. సో ఇది కంప్లీట్ మనకు కోర్స్ సాఫ్ట్వేర్స్ అండ్ కోర్స్ యొక్క మాడ్యూల్స్. ఫస్ట్ వెళ్ళే ముందు మనకి వీడియో ఎడిటింగ్ కోర్స్ నేను నేర్చుకుంటున్నా. ఓకే, నాకు ఇష్టంగా ఉంది, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, పర్లేదు. మీరు 10th అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంటర్ డిస్కంటిన్యూ, లేకపోతే ఇంటర్ అయిపోయి, లేకపోతే డిగ్రీ అయిపోయి మీకు కొద్ది క్రియేటివ్ స్కిల్ ఉండి, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండి వీడియో ఎడిటింగ్ కోర్స్ అనేది మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు. కానీ కోర్స్ నేర్చుకున్న తర్వాత, లేకపోతే కోర్స్ నేర్చుకున్న ముందు మీకు కొన్ని ఫ్యూ డౌట్స్ వస్తాయి. వీడియో ఎడిటింగ్ జాబ్కి కెరియర్ అనేది ఉందా లేదా కంప్లీట్. సో నేను నేర్చుకుంటే నేను బయట ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళతో సమానంగా కూడా నేను సంపాదిస్తానా లేదా అనేది మీకు డౌట్ వస్తూ ఉంటుంది. దానికోసం కొన్ని రిసోర్స్ పేజెస్ నుండి నేను ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసి ఇక్కడ నేను డిస్ప్లే చేశాను మీకు కంప్లీట్. అండ్ కమింగ్ టు దట్ వీడియో ఎడిటర్ జాబ్స్ ఇన్ ఇండియా, ఓన్లీ స్పెసిఫిక్ ఇండియా వైజ్గా మాత్రమే నేను డాటా అంతా కూడా కలెక్ట్ చేసి మీకు డిస్ప్లే చేస్తున్నాను. సో కమింగ్ టు దట్ మనకు ఎంప్లాయ్మెంట్ టైప్, చాలామంది ఫ్రీలాన్సింగ్ కానీ ఫుల్ టైం చాలా రకాలుగా వీడియో ఎడిటింగ్ అనేది చేస్తూ ఉంటారు, కొంచెం నైట్ టైం చేస్తూ ఉంటారు. అండ్ కమింగ్ టు ఫుల్ టైం 68% అంతా కూడా వీడియో ఎడిటింగ్. అండ్ టైం వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఇట్ ఈస్ 12%, టెంపరరీ 9% అండ్ ఫ్రీలాన్స్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్ 11%. ఇదంతా కూడా నేను చార్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్లో ఈ వీడియో ఎడిటింగ్ కోర్స్, ఈ వీడియో ఎడిటింగ్ని వాళ్ళ కెరియర్ని ఏ మాడ్యూల్స్లో ఏ టైప్స్లో వాళ్ళు చేస్తున్నారు అనేది ఇది మీకు ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రిమోట్ వర్సెస్ ఇన్ పర్సన్ చూస్తే మీరు 72% అంటే ఆఫీస్కి వచ్చి వర్క్ చేయడం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది హైబ్రిడ్ మోడల్ వచ్చేసి మనకు 17% ఉన్నారు, అంటే ఇంట్లో వర్క్ చేస్తారు, ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తారు. అండ్ 11% రిమోట్ జాబ్స్. ఈ రిమోట్ జాబ్స్ అనేది 2023 నుండి ఇప్పటి వరకు గ్రాడ్యువల్గా మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు యావరేజ్ శాలరీస్. ఇక్కడ యావరేజ్ శాలరీస్ మీరు గమనిస్తే 2023లో 16% పలానా అమౌంట్ 16% వేసుకుంటే 2024కి వచ్చేసరికి వాళ్ళ ఆ 16% నుంచి 21% వరకు శాలరీస్ ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ కమింగ్ టు ది 2025కి వచ్చేసరికి ఈ 21% కాస్త 27% శాలరీస్ ఇంక్రీజ్ అయింది. అండ్ 27% కమింగ్ 2026 ఈ 27% కాస్త 36% వరకు మీకు శాలరీస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు 20% ఆఫ్ శాలరీస్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిమేషన్ వేసుకుంటే ఇక్కడ 15,000 నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 15, 20, 25, 30
లో శాలరీస్లో వేసుకుంటే. మిడ్ రేంజ్ వచ్చేసరికి మీకు 25 నుంచి స్టార్ట్ అవుతాయి. 25, 30, 35, 40. హై రేంజ్ అంటే మూవీస్లో ఎడిట్ చేయడం, ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఎడిట్ చేసే వాళ్ళకి సంబంధించిన శాలరీస్ ఏమో మీకు స్టార్టింగే ఆల్మోస్ట్ 45,000 నుంచి ఉంటుంది. సో మీకు ఆల్మోస్ట్ 1 lakh పై వరకు కూడా ఉండొచ్చు. సో ఇది 2023 టు ఇప్పటి వరకు మనకి ఇచ్చిన అనాలిసిస్. సో మీకు డౌట్ ఏంటంటే అప్కమింగ్ ఫ్యూచర్కి జాబ్ ఉంటుందా ఉండవా అంటే డెఫినెట్గా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ థింగ్, సో మీరు ఇప్పుడు నేను ఏం చెప్పాను, జాబ్స్ ఉంటాయి, మీకు శాలరీస్ ఉంటాయి, ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాను. కానీ ఎక్కడ, ఏ ఫీల్డ్, ఎందులో నాకు జాబ్ వస్తుంది, నాకు శాలరీ వస్తుంది, ఎక్కడ ఎక్కువ వస్తాయి అండ్ నేను ఏ ఫీల్డ్ నేను చూస్ చేసుకోగలుగుతాను అనేది మీ చాయిస్. బట్ కమింగ్ టు ది ఏ ఫీల్డ్లో ఉంటాయి, ఎంత శాలరీ అనేది ఉంటుందనేది నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేశాను. కమింగ్ టు ద ఫస్ట్ థింగ్, ఇండస్ట్రీ వైజ్ కేటగిరీ చేశాను. ఫిలిం అండ్ టీవీ మనకేంటంటే వీడియో ఎడిటర్, అసిస్టెంట్ వీడియో ఎడిటర్, కలరిస్ట్, దిస్ ఇస్ రోల్. వీడియో ఎడిటర్, అసిస్టెంట్ వీడియో ఎడిటర్, కలరిస్ట్ రోల్స్ అనేది ఉంటాయి. అండ్ వాళ్ళకి పేస్ వచ్చేసి ఎంట్రీ 2.5 to 4 lakh per annum ఇయర్లీ. అండ్ మిడ్ రేంజ్ వాళ్ళకి 4 to 7 lakh per annum. అండ్ సీనియర్స్ ఎవరైతే నార్మల్ 3, 4, 5 ఎక్స్పీరియన్స్ బట్టి డిసైడ్ చేస్తాం ఎక్కువ. అండ్ సీరియస్కి వచ్చేసి 7 to 15 lakhs per annum అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు ది అడ్వర్టైజింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, ఈ రోల్స్లలో మనకు వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మెయిన్లీ సోషల్ మీడియా కానీ టీవీస్లో కానీ యాడ్ ఇవ్వడానికి. సో వాళ్ళకి రోల్ వచ్చేసి మీకు సేమ్ వీడియో ఎడిటర్, మోషన్ గ్రాఫిక్స్ డిజైనర్ అంటే ఏంటంటే యానిమేషన్ వైజ్ ఒక టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ ఆబ్జెక్ట్స్ ఏవైనా కానీ యానిమేట్ చేసే వాళ్ళని మోషన్ గ్రాఫిక్స్ డిజైనర్ అంటారు. అండ్ కమింగ్ టు దట్ వాళ్ళకి పే ఎంట్రీ వాళ్ళకి 3 to 5 lakhs per annum, మిడ్ రేంజ్ 5 to 8 lakhs per annum, సీనియర్ 8 to 12 lakhs per annum. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్, కార్పొరేట్ సెక్టర్స్ అంటే ఏంటి? ఇండస్ట్రీస్, ఐటీ ఇండస్ట్రీస్ ఏవైనా కానీ ఎనీ ఇండస్ట్రీ మీరు తీసుకున్నా కానీ ప్రతి ఇండస్ట్రీలో వాళ్ళ యొక్క ప్రోడక్ట్ బయటికి వెళ్ళాలంటే ఐదర్ ఒక వీడియో పరంగా కానీ డిజైన్ పరంగా కానీ బయటికి వెళ్ళాల్సిందే. సో దే ఆర్ కార్పొరేట్ వీడియో ప్రొడ్యూసర్ అండ్ వీడియో ఎడిటర్. అండ్ దీస్ ఆర్ ది ఎంట్రీ లెవెల్ ప్యాకేజెస్ 3 to 5 lakhs per annum, మిడ్ రేంజ్ వాళ్ళకి 5 to 8 lakhs per annum, సీనియర్ వాళ్ళకి 8 to 10 lakhs per annum. కమింగ్ టు ద నెక్స్ట్, మీడియా అండ్ న్యూస్. మీకు తెలిసిందే మీడియా కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో కూడా సేమ్ మనకు రోల్స్ వచ్చేసి వీడియో ఎడిటర్, న్యూస్ ఎడిటర్, బ్రాడ్కాస్ట్ ఎడిటర్. ఇది న్యూ పార్ట్. బ్రాడ్కాస్ట్ ఎడిటర్ అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్గా హెవీగా చెప్పాలి అంటే ఐపీఎల్ తెలుసు, ఆటోమేటిక్ లైవ్లోనే మీకు అంతా కూడా జరుగుతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ మెంబర్స్ దాంట్లో వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళు బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ లైవ్లో ఎడిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనకు చూసుకుంటే కొన్ని బ్రాడ్కాస్ట్కి 6 seconds డిఫరెన్స్ ఉంటుంది లైవ్కి టెలికాస్ట్కి, కొన్నిటికి 3 hours కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఎంట్రీ లెవెల్ జాబ్స్ వచ్చేసి సేమ్ 3 to 5 lakhs per annum, మిడ్ రేంజ్ 5 to 7 lakhs, అండ్ సీనియర్స్ వాళ్ళకి 7 to 10 lakhs per annum. ఫ్రీలాన్సింగ్ అండ్ రిమోట్ మనం చూసాం కదా, 11% ఫ్రీలాన్సింగ్ వాళ్ళు ఉన్నారు 2025లో. సో వాళ్ళకు కూడా మనకు ఎంట్రీ లెవెల్లో చూసుకుంటే 15 to 30K అర్న్ చేసుకోవచ్చు, 30 to 60K అర్న్ చేసుకోవచ్చు, 60 to 1 lakh అర్న్ చేసుకోవచ్చు మంత్ వైజ్ ఫ్రీలాన్సింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ చాయిస్. మీకు ఒకటే వీడియో చేసి మీరు 60K చేసుకోవచ్చు, 10 videos చేసి మీరు 1 lakh కూడా చేసుకోవచ్చు. బేస్డ్ అప్ ఆన్ ది వీడియో ఎడిటింగ్, దాని యొక్క క్వాలిటీ అండ్ అవుట్పుట్ బేస్ మీద ఉంటుంది. అండ్ గవర్నమెంట్ సెక్టార్స్ మీకు తెలుసు, పోలీస్ ఫీల్డ్లో కానీ పొలిటీషియన్ అయినా కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు వీడియోస్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఎక్కడ చూసినా కానీ ఆ పొలిటీషియన్ నుంచి ఈ పొలిటీషియన్ గారి గురించి కంప్లీట్ వీడియోస్ మీదగానే వెళ్తున్నాయి. అలా వెళ్ళాలి అంటే ఒక పర్ఫెక్ట్ వీడియో ఎడిటర్ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దొరికితేనే ఆ వీడియోస్ అన్న బయటికి తీసుకొస్తారు. సో సేమ్ వీడియో ఎడిటర్ రోల్ వచ్చేసి వీడియో ఎడిటర్ అండ్ కంటెంట్ ప్రొడ్యూసర్. కమింగ్ టు ది ఎంట్రీ లెవెల్ 4 to 6 lakhs, మిడ్ రేంజ్ వాళ్ళకి 6 to 8 lakhs, సీనియర్స్ వాళ్ళకి 8 to 12 lakhs per annum. చెప్పాను పబ్లిక్ అవేర్నెస్ అండ్ అఫీషియల్ కంటెంట్. సో ఇక్కడ నోట్ వైజ్ కూడా పెట్టాను మీకు కంప్లీట్ డీటెయిల్స్. ఇవన్నీ మీకు ప్యాకేజ్ ఇప్పుడు నడుస్తున్నాయి, ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా నడుస్తుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళాక చూసేదే వీడియోస్, మార్నింగ్ లేసే కాసేపు టైం స్పెండ్ చేయడానికి వీడియోస్, ఆఫ్టర్నూన్ ఫ్రీ టైం దొరికితే మనం వీడియోస్ చూస్తాం. సోషల్ మీడియా కంటెంట్ పెరుగుతూ వస్తుంది, బిజినెస్ పెరుగుతూ వస్తుంది.
రేపొద్దున ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాగా ఇంకొక యాప్ కూడా వస్తూనే ఉంటుంది మనకు. దాంట్లో కూడా మన వీడియోస్ పోస్ట్ చేయడానికి కంటెంట్ క్రియేటర్స్కి కానీ ఏదైనా ప్రోడక్ట్ బిజినెస్ వాళ్ళకి కానీ ఖచ్చితంగా వీడియో ఎడిటర్ రోల్ అనేది ఖచ్చితంగా అవసరం. మీరు చెప్పండి, ఏ రోల్లో వీడియో ఎడిటింగ్ రోల్ లేదు, వీడియో ఎడిటింగ్ పర్సన్ లేదు? ఎనీ ఇండస్ట్రీ, ఎనీ సెక్టర్, కెన్ యూ గెస్ ఎనీ సెక్టర్? సో మన మాడ్యూల్ 1 అనుకున్నాం కదా. మాడ్యూల్ 1లో మనకి ఏమొస్తాయి అంటే, మాడ్యూల్ 1 ఈస్ కాల్డ్ యాజ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ వీడియో ఎడిటింగ్. మాడ్యూల్ 1లో మనకు ఇంట్రొడక్షన్ టు ది వీడియో ఎడిటింగ్ ఇండస్ట్రీ, ఓకే, అండ్ అండర్స్టాండింగ్ వీడియో ఫార్మాట్స్, ఫ్రేమ్ రేట్స్ అండ్ రెజల్యూషన్స్, అండ్ ఇంట్రొడక్షన్ టు వేరియస్ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేసెస్, ఇంపోర్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ మీడియా, బిన్స్, సీక్వెన్స్, టైమ్ లైన్స్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది, మీరు నార్మల్గా ఏది డౌన్లోడ్ చేసినా ఎక్కడ సేవ్ చేస్తారు? ఎనీథింగ్, ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఎక్కడ సేవ్ చేస్తారు? మీ మొబైల్ కాకుండా విండోస్లో కానీ మ్యాక్లో కానీ నార్మల్గా ఏ ఇమేజ్ డౌన్లోడ్ చేస్తే ఎక్కడ సేవ్ అవుతుంది? ఫస్ట్ గ్యాలరీ. వాటిని ఏమంటారు? ఫోల్డర్స్ ఉంటాయి, డెస్క్టాప్, డాక్యుమెంట్, డౌన్లోడ్స్, మ్యూజిక్ అని ఉంటాయి. ఎక్కడ సేవ్ అవుతాయి? డౌన్లోడ్స్లో కామన్గా సేవ్ చేస్తారు. బట్ ఒక వీడియో ఎడిటర్ అక్కడ సేవ్ చేయడం. వీడియో ఎడిటర్ ఏదైతే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడో వాళ్ళకంటే ఒక ఫోల్డర్లో మాత్రమే సేవ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆ ఇమేజ్ అనేది ఇంపార్టెంట్. ఆ ఇమేజ్ మిస్ అవుతే, ఫర్ అన్ ఎగ్జాంపుల్గా మిస్ అవుతే ప్రాజెక్ట్లో అవి మిస్సింగ్ ఫైల్స్ కింద పడిపోతాయి. దానివల్ల ఏంటి? ప్రాక్సీస్ క్రియేట్ అవుతాయి, రెండర్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి, సైజ్ అనేది పెరిగిపోతూ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. బిన్, సీక్వెన్స్, టైమ్ లైన్ అనేది క్లీన్గా ఆర్గనైజ్ చేసుకుంటేనే వర్క్ అనేది స్మూత్ అవుతుంది. లేకపోతే కన్ఫ్యూజన్లో వీడియో ఎడిటింగ్ వర్క్ అనేది మూవ్ అవ్వదు. అండ్ బేసిక్ ఎడిటింగ్ టూల్స్, రిజర్, సెలెక్షన్, స్నిప్ టూల్, రిపుల్ టూల్, మనకు టూల్స్ ఉంటాయి. ఏ జనరేటర్ టూల్ కూడా ఉంటుంది దాంట్లో. సో ఆ టూల్స్ గురించి వస్తుంది. వర్కింగ్ విత్ స్లో మోషన్, రివర్స్, ఫ్లిప్ వీడియోస్, ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అండ్ ఫార్మాట్స్. సో ఈ వీడియో ఎడిటింగ్ ప్రాసెస్లో మాడ్యూల్ 1లో మనకు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. ఇంట్రొడక్షన్ టు ది వీడియో ఎడిటింగ్ ఇండస్ట్రీ అన్నాను. మాడ్యూల్ 1లో మనం మెన్షన్ చేసాం ఇంట్రొడక్షన్ టు ది వీడియో ఎడిటింగ్ ఇండస్ట్రీ. సో వీడియో ఎడిటింగ్ ఇండస్ట్రీ అనేది ర్యాపిడ్గా వరల్డ్ వైడ్గా గ్రో అవుతూనే ఉంది. ఏ ప్లాట్ఫామ్లో చూసినా కానీ మనకు గ్రో అవుతుంది. సోషల్ మీడియా, స్ట్రీమింగ్, కార్పొరేట్, ఎందులో చూసినా గ్రో అవుతుంది. ఎందుకు గ్రో అవుతుంది అంటే హై డిమాండ్ ఫర్ వీడియో కంటెంట్. సో మండి ఓపెన్ చేసి 1 year అయింది. ఆ రెస్టారెంట్ 1 yearకి వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ యానివర్సరీ రోజు ఇట్స్ ఎ ఫ్రీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ 7 lakhs మెంబర్స్కి అది రీచ్ అయింది వీడియో. ఆ నెక్స్ట్ యానివర్సరీ రోజు నైట్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు నాకు సెక్యూరిటీ లేకపోతే రేపు జనాలు వస్తారు, వీ నీడ్ సమ్ ప్రొటెక్షన్, డిసిప్లిన్ అన్నీ చెయ్యాలి అని చెప్పి దే సెడ్ నో. ఇప్పుడు ఏం చేస్తారు? ఆగిపోయింది. బట్ ఆ వీడియో అనేది వాళ్ళకి ఎంత వైడ్గా రీచ్ అయింది ఇప్పటికీ నాకు గుర్తుంది. అది మంత్స్ అవుతుంది జరిగి, బట్ ఇప్పటికీ నాకు గుర్తుంది. దట్ ఈస్ వీడియో ఎడిటింగ్ కంటెంట్. రైజ్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ స్ట్రీమింగ్. ఎగ్జాక్ట్, ఇప్పుడు స్ట్రీమింగ్ మీకు తెలుసు, యూట్యూబ్లో నార్మల్ ఏదైనా పబ్జీ అనే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు పబ్జీ ఆడే వాళ్ళు వీళ్ళంతా కూడా కామన్, కొంతమంది ఓన్గా పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే ఆ టెక్నికల్ ఆస్పెక్ట్ ఏవైతే ఉన్నాయో, అంటే సైజ్ ఏంటి, అరేంజ్ చేయాలి, ఏవైనా కానీ ఖచ్చితంగా ఒక వీడియో ఎడిటర్ పర్టికులర్ పర్సన్ అవసరం వాళ్ళకి. అండ్ టెక్నాలజికల్ అండ్ అడ్వాన్స్మెంట్స్. ఇప్పుడు చూస్తే పాస్ట్ టైమ్స్లో, పాస్ట్ 5 years బ్యాక్ అని ఇప్పుడు కానీ గ్రీన్ స్క్రీన్స్, బ్లూ స్క్రీన్స్ యూస్ చేస్తున్నారు. బట్ కమింగ్ టు ది అవతార్, నో గ్రీన్ నో బ్లూ, అంతా కూడా మూమెంట్ ఏదైతే ఉన్నాయో మొత్తం ట్రాక్ చేస్తూ ఉంటుంది, పాయింట్స్, బాడీ అంతా కూడా, దాన్ని బట్టి వీడియో వచ్చింది. కానీ ఇప్పుడు మీరు చూస్తే ఈ జూమ్ అయినా కానీ సాఫ్ట్వేర్ పరంగా వితౌట్ గ్రీన్ అండ్ బ్లూ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేస్తుంది బికాస్ ఆఫ్ యూజింగ్ ది సాఫ్ట్వేర్ రెండరింగ్ వల్ల బ్యాక్గ్రౌండ్ యూజ్ అవుతాయి. అండ్ కమింగ్ టు ది ప్రీమియర్ ప్రో, మనకు 2024 వరకు ఫీచర్స్ లేదు. 2025లో ఏంటంటే వితౌట్ హ్యావింగ్ గ్రీన్ ఆర్ బ్లూ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ కెన్ బి రిమూవ్డ్ ఫర్ క్వాలిటీ ఆఫ్ ది కంటెంట్ బట్టి బ్యాక్గ్రౌండ్ అనేది కూడా రిమూవ్ చేయొచ్చు, మాస్కింగ్. ఇట్స్ అ న్యూ ఫీచర్. సో ఇప్పుడు ఏంటి, టెక్నాలజీ అడ్వాన్స్ అవుతూ వస్తుంది. ఎందుకు, నేను రికార్డ్ చేసే వీడియో అది దేనికి పని చేస్తా అంటే, ఎక్కువ మంది యూజ్ చేసేది బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ వేయడానికి కానీ, సడన్గా బ్యాక్గ్రౌండ్ కొద్దిగా చేంజ్ చేసి ఆ మూమెంట్ కొంచెం మూడీగా తీసుకురావడం కానీ యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకు వీడియో ఎడిటర్స్ కూడా
పెరుగుతూ వస్తారు, కంటెంట్ అనేది కూడా యూస్ఫుల్ అవుతూనే ఉంటుంది. సో దిస్ ఈస్ కమింగ్ టు ద నార్మల్ వీడియో ఎడిటింగ్ ఇండస్ట్రీలో మెయిన్ డిమాండ్ ఉంది ఖచ్చితంగా. సో వీడియో ఎడిటింగ్లో మీకు ముందు వీడియో ఎడిటింగ్ నేర్చుకునే ముందు మీకు ఏంటంటే ఆ వీడియో ఎడిటింగ్ ఫార్మాట్స్ కానీ వాటి యొక్క సెట్టింగ్స్ కానీ అన్నీ తెలియాలి. సో ఇక్కడ చూస్తే వీడియో ఎడిటింగ్ ఫార్మాట్స్ అండ్ ఫ్రేమ్ రేట్స్లో మీరు యూట్యూబ్లో చూసి ఉంటారు, వీడియో ప్లే చేసేటప్పుడు సెట్టింగ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు 240, 360, 480p వస్తూనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే పిక్సెల్స్, డైమెన్షన్స్, రెజల్యూషన్స్, ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. చాలామంది వీడియో వచ్చిన తర్వాత జస్ట్ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసి టైమ్ లైన్ మీద వేస్తారు, వీడియో ఎక్స్పోర్ట్ పెడతారు. వీడియో ఏమో 4K ఉంటుంది రా ఫుటేజ్, ఎక్స్పోర్ట్ ఫార్మాట్ ఏమో 750 కానీ హెచ్డీలో కానీ ఉంటుంది. దానివల్ల ఎందుకు 4Kలో రికార్డ్ చేయడము? ఇవన్నీ ఏంటి, బిఫోర్ ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ ఓపెన్ చేశాక ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది అదే. నేను యూజ్ చేసే టైమ్ లైన్ యొక్క సెట్టింగ్, నేను నా దగ్గర ఉన్న కంటెంట్ 4K అవునా కాదా, ఫ్రేమ్ రేట్ సేమ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో వాటికంటే ముందు ఏంటంటే వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఆల్మోస్ట్ ఈ నాలెడ్జ్ అంతా కూడా యూట్యూబ్ నుంచే వచ్చింది అందరికి. అంతకుముందు ఇవంటే ఏంటో తెలియదు. కుదిరితే అన్ని కొన్ని సాఫ్ట్వేర్స్లో ఏంటిది, వీడియో ప్లేబ్యాక్ లో, మీడియం, హై. ఫర్ ఎగ్జాంపుల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అంతే, లో, మీడియం, హై. సో కమింగ్ టు దిస్ 240p పిక్సెల్స్. ఓకే, 240p అంటే అల్ట్రా లో డెఫినేషన్, 360p లో డెఫినేషన్, 480p స్టాండర్డ్ డెఫినేషన్, 720p high definition, and coming to this full high definition, full HD antam 1080p. Coming to 440p, it's called a 2K and QHD quad. Coming to the 2160p, దీన్ని 4K resolution అంటాం. ఇది వచ్చేసి అల్ట్రా హెచ్డి. సో దీస్ ఆర్ ది కంప్లీట్ ఈ ఫార్మాట్స్ కాదు, ఇవన్నీ కూడా మీకు డైమెన్షన్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది వీడియోస్. ఈ పాయింట్స్ అని మీరు కొద్దిగా నోట్ చేసుకుంటే బెటర్ అవుతుంది. సో మీకు నార్మల్గా ఇప్పుడు నాలెడ్జ్ ఏంటి, హెచ్డి అంటే ఏంటిది, 4K అంటే ఏంటి, నార్మల్గా మీరు డైమెన్షన్స్ నోట్ చేసుకున్నారు, అంత బాగానే ఉంది ఇక్కడి వరకు. ఓకే, నెక్స్ట్ ఏంటి వీడియోలో, కమింగ్ టు ది ఫ్రేమ్ రేట్ 24, 25, 30 అండ్ mbps/s. సో ఇక్కడ చూసుకుంటే మీకు నార్మల్గా ఏదైనా కానీ మొబైల్ డేటాలో మనం 240 కామన్గా యూట్యూబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, మనం దాదాపుగా బయట ఉంటే మాత్రం 360p 480pలో యూట్యూబ్ ప్లే చేస్తాం. ఎందుకంటే పర్ సెకండ్కి అది 1 MB 2 MB మాత్రమే తీసుకుంటుంది. అదే 4K పెట్టామంటే ట్రైలర్ అయిపోక ముందే డాటా ఎగిరిపోద్ది. సో కమింగ్ టు దిస్, ఎందుకు అంటే అవి 4Kకి వచ్చేసి 35 to 45 Mbps/s. ఓకే, అండ్ 2Kకి 16 MB నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, లో నుంచి హై, ఇంత MB అనేది తీసేసుకుంటుంది కంప్లీట్. అండ్ కమింగ్ అది డిపెండ్స్ అపాన్ ఫ్రేమ్ రేట్ మీద డిపెండ్ అయి ఉంది. అండ్ కమింగ్ టు ది వీడియో హై ఉందంటే 1.5 to 68 Mbps/s అనేది గ్రాప్ చేసుకుంటుంది. ఇది ఎక్కడ ఇంక్రీజ్ అవుతాయి అంటే ఫస్ట్ ఫ్రేమ్ రేట్ని బట్టి, ఇక్కడ 24, ఇక్కడ 30 వరకే ఉంది, ఇక్కడ 60. సో కంపారిజన్లో 6 ఫ్రేమ్ రేట్ అంటే ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ అక్కడికే వస్తున్నాను. ఈ ఫ్రేమ్ రేట్లో ఎక్కువ MB అనేది తీసుకుంటుంది, ఈ ఫ్రేమ్ రేట్లో తక్కువ MB అనేది తీసుకుంటుంది. అండ్ వీడియో క్వాలిటీ బట్టి కూడా ఫ్రేమ్ రేట్ అనేది చేంజ్ అవుతుంది. నేను ఫ్రేమ్ రేట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడికి వస్తాను. ఫ్రేమ్ రేట్ అంటే పర్ సెకండ్కి కెమెరా 24 ఫ్రేమ్స్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ అదే కెమెరా సెట్టింగ్లో 60 ఫ్రేమ్స్ క్యాప్చర్ చేస్తుంది. అదే కెమెరా కొన్ని స్లో మోషన్ ఉంటాయి, 240 ఫ్రేమ్స్ క్యాప్చర్ చేస్తుంది. హై అండ్ కెమెరాస్ 1 సెకండ్కి 1000 ఫ్రేమ్స్ క్యాప్చర్ చేస్తుంది. ఏంటి దీనివల్ల డిఫరెన్స్ ఏంటి, ఈ ఫ్రేమ్ క్యాప్చర్ ఈ డిఫరెన్స్ ఏంటి అంటే, సో స్లో మోషన్ వీడియోస్లో ఈ ఫ్రేమ్ రేట్స్ 240, 360 ఇవి ఉండడం వల్ల ఏంటంటే వీడియోని చాలా స్లోగా స్మూత్గా ప్లే అవుతాయి అందుకే. అండ్ మీరు 240 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసే వీడియో ఆ స్లో మోషన్ ఎఫెక్ట్ రాదు, ఎందుకంటే చాలా తక్కువ ఫ్రేమ్స్ ఉంటాయి, అవి లాగలేరు ఆ వీడియోని అంతా కూడా. అండ్ దానికి ఒక ఎగ్జాంపుల్గా నేను ఒక వీడియో ప్లే చేస్తాను ఇక్కడ. ఈ వీడియో వచ్చేసి 12 frames/s ఉంది, అండ్ ఈ వీడియో వచ్చేసి 60 frames/s ఉంది. మీకు కంపారిజన్ కోసం ఇవి రెండు చూసుకోండి. ఓకే, నేను వీడియో ప్లే చేస్తాను.
మీరు ఒక 5 సెకండ్స్ ఈ వీడియో అబ్జర్వ్ చేసి ఇంకొకసారి పై వీడియో అబ్జర్వ్ చేయండి. ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే నాకు చెప్పండి. ఓన్లీ 60 ఫ్రేమ్స్ చూడండి, ఎంత స్మూత్ ప్లే అవుతుంది. అండ్ కమింగ్ టు దిస్ బ్రేక్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఒక సెకండ్కి ఇది 25 ఫ్రేమ్స్ క్యాప్చర్ చేస్తుంది, ఇది 60 ఫ్రేమ్స్ క్యాప్చర్ చేస్తుంది. దిస్ ఈస్ ఫ్రేమ్స్ పర్ సెకండ్. సో ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో మీకు అప్కమింగ్ వీడియోస్ ఇప్పుడు నార్మల్గా మూవీస్ అని కూడా 24. సో ఫ్రేమ్ రేట్ బట్టి వీడియో సైజ్ ఎందుకు పెరుగుతుంది? ఒక సెకండ్కి ఇది 24 ఫ్రేమ్స్ క్యాప్చర్ చేస్తుంది, ఇది 48 ఫ్రేమ్స్ క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి 5 MB పర్ సెకండ్కి ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు, 45 MBPS పర్ సెకండ్ కూడా ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు. ఏంటి తేడా వస్తుంది అంటే వీడియో కలర్స్ అనేది చేంజ్ అవుతాయి. ఓకేనా? అండ్ కొన్ని మీరు అబ్జర్వ్ చేసలేదు, ఓటీటీలో ఒక సీన్ వచ్చినప్పుడు సేమ్ మూవీ ఒక సీన్లోనేమో మీకు వీడియో అంతా కూడా బాగుంటుంది, ఇంకో సీన్కి వచ్చేసరికి కొద్దిగా పిక్సెల్ బ్రేక్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మన నెట్వర్క్ డౌన్ ఉంటుందో. ఎందుకు అంటే అది ఫ్రేమ్స్ పర్ సెకండ్ అక్కడ లూజ్ అయినప్పుడు పిక్సెల్స్ అనేది మనకు డౌన్ అయిపోతాయి కదా. సేమ్ ఇక్కడే 4Kలో మనం 5 MBPS చేసుకోవచ్చు, 65 కూడా ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు. ఇదంతా ఏంటి, వీడియో క్వాలిటీ బట్టి ఉంటుంది. మీరు క్లయింట్కి ఇవ్వచ్చు, నాకు 4K వీడియో ఇస్తున్నాను సార్, మీకు 35 MBPS పర్ సెకండ్ చాలా బాగుందని ఇస్తాం. అతను యూజ్ చేసే ప్లాట్ఫామ్ ఏంటి, సోషల్ మీడియా అనుకోండి. సోషల్ మీడియా ఇన్స్టాగ్రాము 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 1080p మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీరు ఇంత క్వాలిటీ ఇచ్చినా కానీ అది తీసుకోదు. అండ్ 10 MBPS పర్ సెకండ్ మాత్రమే దాని లాస్ట్ రేంజ్. అంతకు మించి మీరు 50 MBPS ఇచ్చి 2 GB ఫైల్ ఇచ్చినా కానీ యూజ్ ఉండదు. సో ఏ ప్లాట్ఫామ్కి ఎంత కావాలో అంత సైజులో మాత్రమే వీడియోస్ అనేది ఎక్స్పోర్ట్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి, లేకపోతే యూజ్ ఉండదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఈటీవీలో నేను చేసేటప్పుడు వాళ్ళు పాల్ 50 అనేది వాడేవారు అనమాట ఎక్స్పోర్ట్ ఫార్మాట్. అది ఓన్లీ 720p వరకే, 1080p కాదు, 720p. ఆ రెజల్యూషన్లో మాత్రమే నేను ఎక్స్పోర్ట్ చేయాలి, దానికి బిట్ రేట్స్ ఉంటాయి, ఆ బిట్ రేట్ మాత్రం యూజ్ చేయాలి, అది మాత్రమే నేను వాళ్ళకి పంపించాలి, అది మాత్రమే శాటిలైట్కి వెళ్తుంది, శాటిలైట్ నుంచి అది మాత్రం ప్లే అవుతుంది. అందుకే ఈటీవీ షోస్ ఇది మీరు చూసే కాకుండా ఈటీవీ తెలంగాణ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకు నార్మల్ మిడ్ క్వాలిటీ ఎందుకు ప్లే అవుతాయి అంటే రీజన్ మాత్రం అదే. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ సపోర్ట్ చేసేది అంతే, ఎందుకంటే చాలా పాత ఓల్డ్ కదా, అవే యూజ్ చేస్తున్నారు. సో ఆ ప్లాట్ఫామ్స్ అవి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ వీడియోనే వీళ్ళు పంపించాలి, ఆ వీడియోనే వీళ్ళు ప్లే చేయాలి. సో మీరు ఏదైతే క్లయింట్కి ఇవ్వాలనుకుంటున్నారో యూట్యూబ్ కంటే మీరు 4K 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కళ్ళు మూసుకొని ఇచ్చేయచ్చు. సో ఏదైతే వీడియో మీరు ఎక్స్పోర్ట్ కంటెంట్ తీసుకున్న దగ్గర నుండి కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకొని, అదే కంటెంట్ సీక్వెన్స్ సెట్టింగ్స్ చూసుకొని, కంటెంట్ తగ్గట్టు సీక్వెన్స్ ఉండాలి, దానికి తగ్గట్టు ఎక్స్పోర్ట్, అలా చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, నేను ఒకవేళ వీడియో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రికార్డ్ చేస్తాను, ఎక్స్పోర్ట్ పెట్టేటప్పుడు 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెడతాను, అప్పుడు వీడియో ఫ్రేమ్స్ చేంజ్ అయిపోతాయి అంటే చేంజ్ అవ్వదు, సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఏఐ టూల్స్ వచ్చినాయి, ఆన్లైన్ టూల్స్ వల్ల కొద్దిగా దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నారు తప్ప నార్మల్గా మాన్యువల్గా దెర్ ఈజ్ నో వే. మీరు ఎంత ఎక్స్పోర్ట్ పెట్టి చేసినా కానీ అది అలానే వస్తుంది. బట్ దీనికి నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. మీరు ఏం చేయొచ్చు అంటే వీడియోని స్లో చేయొచ్చు, అంటే దాని యొక్క స్పీడ్ పర్సంటేజ్ని ఒక 50 కానీ 75% కానీ తీసుకొస్తే యావరేజ్ నార్మల్ స్పీడ్ కంటే, అప్పుడు మీకు వీడియోని స్లో ప్లే అవుతుంది. అప్పుడు అదే వీడియోని మీరు 60 ఫ్రేమ్స్కి ఇవ్వచ్చు. సో ఇలాంటి టెక్నిక్స్ ఏంటంటే నేను నేర్చుకున్నాను, ఎలా చేస్తే అవుట్కమ్ దీన్ని ఎలా ఫేస్ చేసి దీన్ని ఎలా బయటికి తీసుకురావచ్చు, ఇలాంటి టెక్నిక్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. క్వాలిటీ అనేది పెరగదు, మనకి ఏంటంటే ఆ వీడియో స్మూత్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రేమ్ రేట్కి ఈ ఫ్రేమ్కి తేడా ఏంటి, వీడియో యొక్క స్మూత్నెస్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు వీడియో కంటెంట్ ఆల్మోస్ట్ 80% అంతా కూడా 60 ఫ్రేమ్స్లోనే ఉన్నాయి, కొన్ని క్లిప్స్ మాత్రమే మీకు 30 ఫ్రేమ్స్లో ఉన్నాయి. అప్పుడు మీరు సీక్వెన్స్ 60కి వెళ్ళాలా 30కి వెళ్ళాలా ఎలా డిసైడ్ అవుతారు? ఆబ్వియస్లీ రేషియో ఎక్కువ అదే ఉంది, అందరూ 60 కావాలని కోరుకుంటారు, స్మూత్ ఉంటుంది కాబట్టి 60కి వెళ్ళాల్సి వస్తుంది మీరు. కానీ కంటెంట్ 20 అలా ఉన్నాయి కదా, మీకు ఫ్రేమ్ రేట్ క్వాలిటీ ఏం తేడా రాదు, ప్లేబ్యాక్ అనేది ఆ రేంజ్ రాదు, 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రాదనమాట, 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్కి మాత్రమే వస్తుంది. సో దిస్ ఈస్ కమింగ్ టు ది ఫ్రేమ్ రేట్. అండ్ వీడియోస్
ఆస్పెక్ట్ రేషియోస్. సో డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ కొన్ని అన్నీ కావు, మనకు వచ్చేసి 3:2 రేషియోస్లో ఉంటాయి. అండ్ కమింగ్ టు ది ఎస్డి టీవీ అండ్ కొన్ని కంప్యూటర్స్ కానీ 4:3లో ఉంటాయి. అండ్ కొన్ని కంప్యూటర్ డిస్ప్లేస్ 5:4. అండ్ ఇక్కడ మనకు ఎక్కువ యూస్ చేసేది 2.35:1. అండ్ కమింగ్ టు ది స్మార్ట్ ఫోన్కి వచ్చేసరికి మనకు 9:16. మన రీల్స్ అండ్ ప్లే చేసేది అదే. మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈస్ దిస్ 9:16 అంటే ఎలా ఇది తీసుకుంటున్నారు అంటే, మీకు ఫ్రేమ్స్లో నార్మల్గా 1920x1080 పిక్సెల్స్ అనేది 1080p అని మనకు తెలుసు. ఇది ఈ స్క్రీన్ యొక్క ఎగ్జాక్ట్ రెజల్యూషన్. కానీ ఈ స్క్రీన్ వచ్చేసి 4K ప్లేబ్యాక్ చేస్తుంది, అంటే ఇంత. అండ్ మీరు వీడియో ప్లే చేసేదేమో ఇంతలో ప్లే అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు 16, ఇది వచ్చేసి 9. ఓకే, సో ఎప్పుడైనా కానీ ఈ రెజల్యూషన్స్లో మీరు కన్ఫ్యూజ్ అస్సలు అవ్వద్దు. ఫస్ట్ అనేది విడ్త్ వస్తుంది, తర్వాత అనేది మాత్రమే హైట్ వస్తుంది. ఇది స్టాండర్డ్. మీరు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సైజ్ తీసుకుంటున్న, ఎవరైనా 3:2 అన్నారు, లేకపోతే 16:9 అన్నారు అంటే జస్ట్ బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి. ఫస్ట్ ఏమో విడ్త్ వస్తుంది, తర్వాతనే హైట్ వస్తుంది. ఇది 16:9. ఈ మానిటర్ ఏంటది? ఈ మానిటర్ సైజా ఏంటది? 16:9 రేషియో. అండ్ మొబైల్కి వచ్చేసరికి ఏంటి? పోర్ట్రేట్ అవుతుంది, అప్పుడు 9:16. ఓకేనా? ఇది 16:9 యూట్యూబ్ స్టాండర్డ్ ఫార్మాట్స్. మొబైల్లో మనం చూసేదేమో 9:16. ఇది రేషియో క్యాలిక్యులేటర్. మనకు పాత టీవీస్ అన్నీ కూడా 4:3లో ఉన్నాను. ఇది ఈ సైజులో లేవు అన్నీ, ఎందుకంటే అప్పుడు అన్నీ కూడా అలానే రికార్డ్ చేసేవాళ్ళు. ఎందుకంటే 480p 720p వరకే వీడియో క్వాలిటీ వెళ్ళేది. ఎగ్జాంపుల్ మీరు అమృతం చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు స్క్వేర్లోనే ఇవ్వాలి, ఎందుకంటే రికార్డింగ్ అంతా కూడా అందులోనే చేస్తారు కాబట్టి అందులోనే ఇస్తారు. కాకపోతే హెచ్డి ఇస్తారు మీకు. యాక్చువల్లీ వీళ్ళు సినిమా కూడా అందులోనే రికార్డ్ చేస్తారు, సేమ్ 1920 1080లోనే రికార్డ్ చేస్తారు. అండ్ ఫ్రేమ్ కట్టింగ్ మాత్రం ఈ విధంగా పెట్టుకుంటారు అనమాట. మీకు 4Kలో ఉండొచ్చు, హై ఉండొచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం మూవీస్ అన్ని కూడా 4Kలోనే వెళ్తాయి అవుట్పుట్ మనకి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫ్రేమ్ అందులో పెట్టుకుంటారు. ఎందుకు? దీనికి ఒక రీజన్ ఉంది. మీరు నార్మల్గా ఎటు చూసినా కానీ మీ ఐస్ అనేది వైడ్గా కనిపిస్తాయి. ఓకేనా? సో ఆ ఫార్మాట్లోనే మీకు ఇది తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఏంటంటే సెన్సార్స్ లిమిటేషన్స్. మీకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అది వారణాసి మూవీ రేషియో గురించి. ఏంటంటే ఐమాక్స్ కెమెరాస్ 8-10 ఉన్నాయి. ఇది అందరికీ రీసెంట్గా రీల్స్లోనే వచ్చిన కంటెంట్ అది. కానీ కొన్ని కెమెరాస్ ఉన్నాయి ఐమాక్స్లో రికార్డ్ చేసేది, బట్ అవి ఏమంటున్నారంటే ట్రూ ఐమాక్స్ కాదు, జస్ట్ ఐమాక్స్ అని అంటారు. ఎందుకు అంటే వాటి యొక్క సెన్సార్స్ డిఫరెంట్. మొబైల్ కెమెరా ఇప్పుడు బయట చూస్తే 108 మెగాపిక్సెల్, 100 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ వస్తుంది. కానీ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ చూస్తే 21 మెగాపిక్సెల్ ఉంటాయి. కంపేర్ చేసి ఇందులో బాగా వస్తుందా, అందులో బాగా వస్తుందా? డిఎస్ఎల్ఆర్ బాగా వస్తుంది. ఎందుకు అంటే సెన్సార్ సైజ్ ఎక్కువ ఉంటుంది. కమింగ్ టు ద దీంట్లో కూడా ఏంటంటే సెన్సార్ సైజ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇవి రికార్డ్ అయ్యే మాత్రం 1920 1080, 16:9లోనే మూవీస్ కూడా రికార్డ్ చేస్తారు. కానీ ఆ కట్, ఆ ఫ్రేమ్ అనేది అంతవరకు మాత్రమే ఇస్తారు. ఇన్ డీటెయిల్గా కావాలంటే నేను అప్కమింగ్ టాపిక్స్లో నేను యాడ్ చేసి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చూసంటారు వారణాసి ఈ మూవీ కంప్లీట్ కూడా ఐమాక్స్ ఫార్మేట్లో, ఐమాక్స్ సైజ్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇది నార్మల్ స్టాండర్డ్ సైజ్ మూవీస్లో మన థియేటర్స్లో చూసేది. అండ్ ఇది ఫ్లైట్ ఐమాక్స్ అండ్ దిస్ ఈస్ ట్రూ ఐమాక్స్. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఫ్లాట్ ఐమాక్స్కి ట్రూ ఐమాక్స్కి ఏంటంటే స్క్రీన్ ఓకే ఐమాక్స్ సైజ్లో ఉంటుంది, బాగానే ఉంది, బట్ ప్రొజెక్షన్ చేసే ప్రొజెక్టర్ అది కూడా క్వాలిటీ ఇవ్వాలి కదా మనకు. వీడియో 4K ఎక్స్పోర్ట్ పెట్టిన రికార్డింగ్ 1080pలో వేసి 4Kలో పెడితే 4K వీడియో అయిపోదు. కంటెంట్ 4Kలోనే ఉండాలి, డిస్ప్లే ఎక్స్పోర్ట్ కూడా 4Kలోనే ఉండాలి సేమ్. ఓకేనా? ఇవి ప్రొజెక్ట్ చేసేవి అంత కావు, ఆ సైజ్ అవి కావు, బట్ ఐమాక్స్ నియర్ బై. ఇవి ట్రూ ఐమాక్స్ యొక్క సైజెస్. కానీ వీటిలో కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ క్లోజప్ సీన్స్కి మనం స్క్వేర్లో వెళ్తాం, కానీ ఏదన్నా వైడ్ ఏదైనా చూపించాలంటే మనం స్క్వేర్లో వెళ్ళలేం కంప్లీట్, కొన్ని ఉంటాయి అన్నమాట. బట్ ఇట్స్ రియల్లీ గ్రేట్.
అండ్ థీమ్స్ మీరు వీడియోస్లో నార్మల్గా అబ్జర్వ్ చేసి ఉండరు, బట్ ఇప్పటి నుంచి మీరు అది అబ్జర్వ్ చేస్తూ వస్తారు. మీకు గుంటూరు కారం మూవీ, ఇక్కడ నానిది ఒక మూవీ ఉంది ఎంసీఏ, ఇదొక ఎనీ హర్రర్ మూవీ. ఈ మూడిట్లో మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ మూవీలో ఎక్కువ శాతం అంతా కూడా వామ్, మూవీ అంతా కూడా వామ్లో ఉంటుంది. దాన్ని ఆరెంజ్ అండ్ టేల్ అంటాం, సమ్ కైండ్ చేస్తాం. అండ్ దిస్ ఈజ్ వెరీ బ్రైట్. కామెడీ మూవీస్ అన్నీ కూడా ఫుల్ సాచురేషన్ కలర్, అన్నీ కూడా బ్రైట్ కలర్స్లో కామెడీ మూవీస్ అన్ని డిస్ప్లే చేస్తారు. కమింగ్ టు ది హారర్ మూవీ, కొన్ని యాక్షన్ మూవీస్ కూడా నైట్ టైము అంతా కూడా కూల్ ఆర్ మూడీ. ఫర్ జోకర్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు, గ్రీన్ వస్తుంది, అది కంప్లీట్ మూడీ ఎఫెక్ట్. ఎందుకంటే మన మూవీ చూసేటప్పుడు మన ఐస్ కానీ మన ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా ఆ తీరులో ఉండాలి, ఆ గ్రేడింగ్లో చేస్తారనమాట. సో మీకు ఎగ్జాంపుల్స్గా నేను అసెస్మెంట్ ఇస్తాను కంప్లీట్, మీరు ఒకసారి చేయాలి అది. సో నేను ఎగ్జాంపుల్గా చెప్పా. నెక్స్ట్ కమింగ్ టు అదే టాపిక్ మనకు. సో మాడ్యూల్ 1లో మనకు ఒక పార్ట్ కంప్లీట్ అయింది అంతే. అండ్ మాడ్యూల్ 2లో కూడా ఏమొస్తాయి మీకు, మాడ్యూల్ 3 మాడ్యూల్ 4 ఏందనేది కూడా నేను కంప్లీట్ ఇక్కడ మీకు చెప్తాను అన్నమాట. కమింగ్ టు ది మాడ్యూల్ 2, ల్యూమెట్రిక్ కలర్, ఏదైతే నేను మీకు కలర్ చూపించానో అవి కలర్ గ్రేడింగ్ కిందకి వస్తాయి. ఇవన్నీ ఏంటి, కలర్ కరెక్షన్ అయిపోయిన తర్వాత కలర్ గ్రేడింగ్ దగ్గరకు వచ్చిన ప్రాసెస్. ఇది కలర్ కరెక్షన్ అండ్ కలర్ గ్రేడింగ్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్గా వీడియో రికార్డ్ చేసాం, కొద్దిగా డల్ ఉంది లేకపోతే బాగా షాడో ఉన్నాయి లొకేషన్స్లో, ఇవన్నీ కూడా ఏంటి, మనం కలర్ కరెక్షన్స్లో ఆ యొక్క కలర్ని కరెక్ట్ చేస్తాం. అండ్ కమింగ్ టు ది గ్రేడింగ్లో ఆ కలర్ని మనం ఇంప్రూవ్ చేస్తాం బాగా కనిపించడానికి, లేకపోతే అదే స్పాట్ ఎక్కువ కనిపించాలి అనే దానికోసం మనం కలర్ గ్రేడింగ్ అనేది చేస్తాం. అండ్ అప్లైయింగ్ లట్స్ అండ్ క్రియేటివ్ లుక్స్. లట్స్ ఏంటి అంటే ఫిల్టర్స్. ఓకే, మనకు నార్మల్గా ప్రీసెట్స్ అనేది వచ్చేస్తుంది ప్రీమియర్ కానీ ఎఫ్సిపిలో కానీ కొన్ని ప్రీసెట్స్ వచ్చాయి లట్స్. సో ఏంటంటే ఏదైనా నార్మల్ ఎనీ వీడియో కానీ మ్యారేజ్ వీడియో ఏదైనా కానీ మీరు ఊరికి కలర్ కరెక్షన్ కలర్ గ్రేడింగ్ చేయని అవసరం లేదు. ఈ లట్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఆ వీడియో ఆ కలర్ ఫార్మాట్కి వచ్చేస్తుంది కంప్లీట్. అండ్ ఆడియో ఎడిటింగ్, లెవెల్స్, కీ ఫ్రేమ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎంతమందికి లెవెల్ అంటే తెలుసు, కీ ఫ్రేమ్స్ అంటే తెలుసు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే తెలుసు? లెవెల్స్ అండ్ కీ ఫ్రేమ్స్ అన్నీ ఏ మ్యూజిక్ అయినా కానీ 0 డెసిబుల్ వరకు మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి. అంతకు మించి చేస్తే ఏమవుతుందంటే స్పీకర్స్లో నాయిస్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎంత లెవెల్ వరకు ఆడియో లెవెల్ అనేది ఎక్స్పోర్ట్ పెట్టాలి. నార్మల్గా ఇప్పుడు వీడియో జూమ్ వెళ్తుంది, ఇది డైరెక్ట్గా టెక్నాలజీ సాఫ్ట్వేర్ యూస్ చేస్తుంది కాబట్టి ఆడియో లెవెల్ అంతా ఈక్వల్ ఉండాలనే చూస్తుంది. బట్ నార్మల్గా మీరు రా ఫుటేజ్ రికార్డ్ చేస్తారు కదా, ఆ రికార్డ్ చేసింది ఆ లెవెల్లో ఎంతవరకు మేనేజ్ చేయాలి రికార్డింగ్ అప్పుడు, ఎక్స్పోర్ట్ పెట్టేటప్పుడు కూడా ఎంత లెవెల్ ఉండాలి, లాస్ట్ హై లెవెల్ ఎంత వరకు ఉండాలి అనేది ఆ నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. కమింగ్ టు ది కీ ఫ్రేమ్స్, కొన్ని చోట్ల నేను చాలా చిన్నగా మాట్లాడుతూ ఉండొచ్చు, ఆ టైంలో ఆడియో లెవెల్ చాలా డౌన్ ఉంటుంది. అండ్ కొన్ని మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది చెప్పుకుంటే బాగానే మాట్లాడతాను, కానీ ఇట్లాంటి టైంలో మళ్ళీ అప్పుడు ఆడియో ఎలా ఇంక్రీజ్ చేయాలి ఆ పర్టికులర్ మూమెంట్లో అనేది కూడా కంప్లీట్ ఇది మనకు మాన్యువల్గా చేసుకుంటాం. అండ్ ఆటోమేటిక్గా టైం లేదు, ఆన్ ది స్పాట్ పంపించాలి ఫైల్, బట్ ఆటోమేటిక్గా మీరు 80% అక్యురేట్తో ఎలా చేయాలనేది కూడా వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మన మూవీస్లో అబ్జర్వ్ చేయగానే మూవీ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజికే ఉంటుంది కంప్లీట్ ఎండ్ టు ఎండ్. ఇప్పుడు ఓఎస్టీ అని రిలీజ్ చేస్తున్నారు ప్రతి మూవీకి యూట్యూబ్లో, ఓఎస్టీ అని చెప్పి చూస్తే ప్రతి సీన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది పర్టికులర్ ఇంపార్టెంట్. అండ్ యూజింగ్ ఎసెన్షియల్ సౌండ్ ప్యానల్స్ అండ్ నాయిస్ రిడక్షన్, యాడింగ్ టైటిల్స్, మోషన్ గ్రాఫిక్స్, ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు. అండ్ లోయర్ థ్రెడ్స్ అంటే వాళ్ళ నేమ్స్ వేసుకోవడం కానీ, లేకపోతే ఎగ్జాంపుల్గా న్యూస్ ఛానల్ స్క్రోలింగ్ స్ట్రిప్స్ వేసుకోవడం కానీ ఆ టైప్. అండ్ యూజింగ్ కీ ఫ్రేమ్స్ ఫర్ యానిమేషన్ అండ్ మూమెంట్స్. నార్మల్గా ఎవరికైనా మొబైల్ ఎడిటింగ్ చేశారా మీరు ఏమన్నా? మొబైల్ ఎడిటింగ్లో ఏంటంటే డైరెక్ట్గా ఎఫెక్ట్ ఉంటుంది, తీసి వేసేస్తాము వచ్చేస్తుంది. బట్ ఆ ఎఫెక్ట్ కాకుండా ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన యానిమేషన్ అది 10 సెకండ్స్ కావాలి, ఎఫెక్ట్ వేస్తే 5 సెకండ్స్కే వస్తుంది. కానీ అది 10 సెకండ్స్కి ఎలా చేయాలి అనేది ఈ కీ ఫ్రేమ్స్ ద్వారా మనము యానిమేషన్ ఎఫెక్ట్ వేయకుండానే మీరే యానిమేషన్ చేయొచ్చు.
అది ఇన్ డెప్త్ మనకు ప్రీమియర్ ప్రో కానీ ఎఫ్సిపి సాఫ్ట్వేర్లో కానీ ఉంటుంది. అండ్ మూమెంట్స్, ఇది మనకు మోషన్ గ్రాఫిక్స్లో మెయిన్ కీ పాయింట్స్ ఇవి. అండ్ బేసిక్ విజువల్ ఎఫెక్ట్స్, గ్రీన్ స్క్రీన్ కానీ బ్లెండ్ మోడ్స్, ఓవర్లేస్. మీకు గ్రీన్ స్క్రీన్ అంటే తెలుసు, కానీ గ్రీన్ స్క్రీన్ కాకుండా కొన్ని బ్లెండ్ మోడ్స్ అని ఉంటాయి, కొన్ని ఓవర్లేస్ అని ఉంటాయి. వాటి వల్ల యూజ్ ఏంటని కూడా మీకు కంప్లీట్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్వాన్స్డ్ వీడియో ఎడిటింగ్ టెక్నిక్స్, మల్టీక్యామ్ ఎడిటింగ్, సింక్ చేయడం, 3-4 కెమెరాస్తో రికార్డ్ చేస్తారు. ఎట్ ఎ టైం సింక్ వీడియో ఎలా చేసి అవి ఎట్ ఎ టైం ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి. 4 కెమెరాస్ ఉన్నాయంటే 4 ఒకసారి చూడొద్దు మీరు. ఒక్కొక్క కెమెరా ఏ టైంలో ఏది డిస్ప్లే కావాలనేది మాత్రం చేయడానికి ఆ టైప్ ఆఫ్ టెక్నిక్. అండ్ అడ్వాన్స్డ్ ట్రాన్సిషన్స్ అండ్ మాస్కింగ్ టెక్నిక్స్. ప్రీమియర్ ప్రో డైరెక్ట్ ఏఐ తోటి మాస్కింగ్ వచ్చింది, అది ఎలా. అండ్ నెస్టింగ్ సీక్వెన్స్ అండ్ అడ్జస్ట్మెంట్ లేయర్. మీరు వీడియో ఎడిటింగ్ చేస్తే మీకు లేయర్స్ అనేది కొన్నే ఉంటాయి. టైమ్ లైన్ లేయర్స్ మీకు చూపిస్తే అర్థమవుతుంది డీటెయిల్గా. కానీ ఏదైనా యానిమేషన్ కానీ మోషన్ గ్రాఫిక్స్ చేసేటప్పుడు మీకు లేయర్స్ అనేది 20-30కి వెళ్ళిపోతూ వస్తుంది. ఆ 30 లేయర్స్తో మీ టైమ్ లైన్ మీద వర్క్ చేయలేరు, ఇబ్బంది అవుతుంది. బట్ అలా అవ్వకుండా నెస్టింగ్ యూస్ చేసి, కాంపౌండ్స్ అంటాం వీటిని యూస్ చేసి ఎలా లేయర్స్ తగ్గించుకొని చేసుకోవచ్చు అనేది కూడా పాయింట్ ఇది. ఫర్ అన్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, బ్రేకింగ్ న్యూస్ అని వచ్చినప్పుడు మీకు టెక్స్ట్ ఫ్లాష్ అవుతూ వస్తుంది. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్ డీటెయిల్గా కంటెంట్ పెట్టి ఎడిట్ చేయరు. అవన్నీ కూడా నెస్ట్ అయి ఉంటాయి, కంబైండ్ అయి ఉంటాయి. కొద్దిగా టెక్స్ట్ పెట్టగానే అదే ఆటోమేటిక్గా అలానే అయిపోతుంది. ఏదైనా చేంజ్ ఉంది, వాళ్ళు చేంజ్ అయిన ఆటోమేటిక్గా అక్కడ చేంజ్ అయిపోతాయి అనమాట. అవి నెస్ట్ గురించి. అండ్ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అంటే 10 వీడియోస్ తీసారు క్లిప్, ఒక్కొక్కటి వీడియోకి కొద్దిగా కలర్ వేరే వేరే ఉంది, లేకపోతే ఒక దాంట్లో డౌన్ ఒక దాంట్లో అప్ ఉండొచ్చు, లేదంటే 10 వీడియోస్ కూడా ఒకేసారి కలర్ గ్రేడింగ్ చేయాలన్నప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనేవి యూజ్ అవుతాయి. వర్కింగ్ విత్ ప్రాక్సీస్ అండ్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. ప్రాక్సీస్ అంటే ఏంటి అంటే, మన నార్మల్ ల్యాప్టాప్ 70,000 అయినా 80,000 అయినా కానీ 4K వీడియోస్ ప్లే చేయలేవు. సాఫ్ట్వేర్ అనేది హెవీగా రన్ అవుతుంది, హార్డ్వేర్ ఇంకా హెవీగా రన్ అవుతుంది. మా అయితే ఒక 5-10 మినిట్స్ వర్క్ చేస్తాం, 1-2 hours మాత్రం వర్క్ చేయలేము 4K వీడియోస్ తోటి, ఎందుకంటే వాటి రెజల్యూషన్ అలాంటిది. బట్ ప్రాక్సీస్ ఏంటి అంటే, ఆ 4K యొక్క వీడియోని రెజల్యూషన్ తగ్గించి ఎడిట్ మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ 4Kని మనం లింక్ చేయడం డైరెక్ట్గా. సో అప్పుడు ఏంటి, మనకి ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వదు, డైరెక్ట్ ఫైనల్ ఎగ్జాక్ట్ అవుట్పుట్ వస్తుంది. వీడియో ప్లేబ్యాక్ అనేది మనకు స్మూత్ వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ ఎలా చేసుకోవాలి, మోషన్ ట్రాకింగ్, స్టెబిలైజేషన్, టెక్స్ట్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంటిగ్రేషన్, మ్యాచింగ్ కలర్ అండ్ టోన్ అక్రాస్ సీన్స్. చెప్పాను కదా, ఒక సీన్లో వేరే కలర్, ఈ సీన్లో వేరే కలర్ ఉంటే సేమ్ కలర్ ఎలా తీసుకురావాలి బోత్ సీన్స్కి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంటిగ్రేషన్ ఏంటంటే, ఇవన్నీ అడోబీ వాడివి కాబట్టి ప్రీమియర్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి లింక్ ఉంటాయి. మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఏదైనా ఎడిట్ చేస్తే ఆటోమేటిక్గా దీంట్లో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఆ ఆప్షన్స్ మీకు నేర్పిస్తాయి. మీకు ఐడియా ఉందా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టూల్ ఏంటి అనేది? ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టూల్ ఏంటి అంటే, మూవీస్లో 3D కానీ 3D టైటిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేస్తారు. దాంట్లో అన్ని ఫైర్ కానీ ఏదైనా ఏ ఎఫెక్ట్ అయినా కానీ వీ కెన్ క్రియేట్ ఇన్ ఇట్. అంతేగాని దీంట్లో మూవీ ఎడిట్ చేయలేం. 1 hour 5 minutes కంటెంట్ అలా ఎడిట్ చేయరు. ఒక పర్టికులర్ బిట్, ఒక 5 seconds 10 seconds యానిమేషన్ కావాలి అంటే అందులో ఎడిట్ చేస్తారు. సో డెప్త్ కంప్లీట్, చాలా డెప్త్ సాఫ్ట్వేర్ ఇది. సో మాడ్యూల్ 4లో ఏంటంటే, మీకు వీడియో ఎడిటింగ్ వచ్చేసింది, అంతా బాగానే ఉంది. కానీ ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఇలా కావాలని అతను చెప్పేటప్పుడు, అతనికి మీరు ఎలా చెప్పి ప్రజెంట్ మార్కెట్ ఇలా ఉంది, లేకపోతే ఇలా కంటే ఇలా చేస్తే ఎక్కువ మంది వ్యూస్ వస్తాయి అనేది స్టోరీ బోర్డ్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, మీకు వర్క్ టెక్నిక్స్ అంతా కూడా మీకు మాడ్యూల్ 4లో వస్తాయి అన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ క్యాండిడేట్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే, మీకు ఫస్ట్ అసైన్మెంట్ ఇస్తాను, టాస్క్. సో నేను ఏదైతే వామ్ బ్రైట్ మూడీ మూవీస్ చూపించానో అలాంటివి ఒక 3 ఎగ్జాంపుల్స్, అంటే టోటల్ 9 విత్ మూవీ నేమ్ అండ్ వాళ్ళు యూజ్ చేసే టోన్ ఏంటి అని చెప్పేసి మీరు గెస్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఆ టోన్ బదులు ఇంకేది టోన్ యూజ్ చేస్తే మూవీ ఇంకా బాగా కనిపిస్తుంది అనేది కూడా మీరు చెప్పాలన్నమాట. అండ్ యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క ఓన్లీ వీడియోకి సంబంధించి, పోస్ట్కి సంబంధించి కాకుండా ఆస్పెక్ట్ రేషియో అండ్ డైమెన్షన్స్ అవి కూడా మీరు నోట్ చేయండి.
సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాల్, అండ్ టాస్క్ అయిపోయిన తర్వాత ఈ యొక్క మొబైల్ నెంబర్కి మీరు అసైన్మెంట్ పంపొచ్చు. పంపించిన వాళ్ళకి గిఫ్ట్. సో దిస్ ఈస్ స్కిల్కాన్. అన్లాక్ యువర్ క్రియేటివ్ స్కిల్స్ విత్ స్కిల్కాన్. జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ కాల్ అండ్ యూ కెన్ జాయిన్. అండ్ కమింగ్ టు ది కోర్స్ ఫీ, మార్కెట్తో కంపేర్ చేస్తే నార్మల్గా మార్కెట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ 70,000-80,000 మీద తగ్గదు. ఇంకొన్ని మిడ్ రేంజ్ ఇన్స్టిట్యూట్ చూసుకున్నా కానీ 40,000కి తగ్గవు ఇవి నేర్పించాలంటే. బట్ మన దగ్గర 12,000 is the course fee after the discount. So this is completely regarding the class of class 1 video editing. ఏమైనా డౌట్స్ ఉంటే you can ask.